నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెరణి పంచాయతీ పరిధిలోని కుసస్థలి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా ఆ నీటిలో కూడా ఇసుకను తీస్తున్న ట్రాక్టర్ యజమానులు దోపిడీని పట్టించుకొని అధికార బృందం శివభక్తుల సౌకర్యార్థం కైలాస కోనకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మరియు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహణ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి స్వాతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత దాని స్ఫూర్తిని పెంపొందించేలా ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవ నిర్వహణ పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహణ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి స్వాతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత దాని స్ఫూర్తిని పెంపొందించేలా ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవ నిర్వహణ పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు బాగా కష్టపడి పనిచేసే మంచి వ్యక్తిత్వం కలిగిన వారు జేసీ ప్రభుత్వ పథకాల అమల్లో తనదైన ముద్ర వేశారు వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ర్యాగింగ్ సమాజాన్ని కూల్చుతుంది ర్యాగింగ్ కు వ్యతిరేకంగా నిలబడండి భవిష్యత్తు మెరుగ్గా ఉండడానికి కృషి చేయండి సమాజానికి దిశానిర్దేశం చేయండి ఏ రకమైన ర్యాగింగ్ జరిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి మీ భద్రతా హక్కులు మీ చేతిలో ఉన్నాయి పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా ఎస్పీ డిఎన్ మణికంఠ చందోల్ ఇక వార్తల్లోని వివరాలు తెరణి పంచాయతీ పరిధిలోని కుసస్థలి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా ఆ నీటిలో కూడా ట్రాక్టర్ యజమానులు ఇసుక తీస్తున్నారు ఈ దోపిడీని అధికార బృందం పట్టించుకోవడం లేదు శివభక్తుల సౌకర్యార్థం కైలాస కోనకు ఆర్టీసీ బస్సును నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మరియు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి విద్యార్థులు క్రీడాకారులతో ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ ర్యాలీ చిత్తూరు గాంధీ సర్కిల్ నుండి దర్గా సర్కిల్ ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా పీసీఆర్ కాలేజీ వరకు కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని విద్యార్థుల్లో దేశ సమగ్రత సమైక్యతను కాపాడే లక్షణాలను జాతీయవాదం పెంపొందించేలా క్రీడాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమ నిర్వహణ ఉంటుందన్నారు ఈ నెల 14న పాఠశాలలు కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని 15న రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిచే చిత్తూరులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు ఈ ర్యాలీలో జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బాలాజీ జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ ఇతర సంబంధిత అధికారులు విద్యార్థులు స్పోర్ట్స్ మెన్లు పాల్గొన్నారు సో ఈరోజు 78 స్వతంత్ర దివస్ సందర్భంగా మన జిల్లాలో చిన్న ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 9 నుంచి 15 వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం మనం సెలబ్రేట్ చేస్తున్నాము సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో స్పోర్ట్స్ మెన్తో మనం
గాంధీ స్టాచ్యూ నుంచి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, మనము స్వతంత్ర దివస్ we have to celebrate our independence. Second, స్పోర్ట్స్మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. మూడోది, పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి, స్పిరిట్ ఆఫ్ నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇది బేసిక్లీ పిల్లలకి రావాలి. సో ఈ కార్యక్రమం చేయబోతున్నాము. రేపు కూడా స్కూల్ స్థాయి కొన్ని కార్యక్రమం జరుగుతాయి. మరియు 15 ఎల్లుండి కూడా ఇండిపెండెన్స్ కార్యక్రమం చేయబోతున్నాము. అండ్ హెల్త్ మినిస్టర్ కూడా బేసిక్లీ 15 ఆగస్టు చిత్తూరు వస్తున్నారు. సో ఆ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు తిరంగా, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఒక తిరంగా ఉండాలి. సో ఆ కార్యక్రమం ఇప్పుడు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా కాకుండా మెయిన్గా బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్స్, ఈ సంవత్సరం బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ మనం ఫోకస్ పెడుతున్నాము. సో అది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఈరోజు జస్ట్ కోచ్తో డిస్కషన్స్ చేసిన తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా మోటివేట్ అవ్వాలి, డిస్కషన్ చేయడం జరుగుతుంది. తన విధి నిర్వహణ చురుగ్గా ఉంటూ ఉత్తమమైన ప్రతిభను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు కనపరిచేవారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. మంగళవారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసి బదిలీపై గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వెళ్తున్న పి శ్రీనివాసులకి జిల్లా యంత్రాంగం తరపున ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా జాయింట్ కలెక్టర్ తన విధి నిర్వహణలో చురుగ్గా ఉంటూ ఉత్తమమైన ప్రతిభను కనబరిచారని, జిల్లా కలెక్టర్గా తాను బాధ్యత చేపట్టి 45 రోజులు అయిందని, ఈ సమయంలో విధి నిర్వహణలో తనకు ఎంతో సహకరించారని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నికల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలు, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో తనదైన ముద్ర వేశారన్నారు. విధి నిర్వహణలో జిల్లాలోని అధికారులతో సమన్వయం చేసుకుంటూ కింది స్థాయి అధికారులకు సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను విజయవంతం చేయడంలో సహకరించారని చెప్పారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వెళ్తున్న చిత్తూరు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ, రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో విధులు నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉందని, జిల్లాలో కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అధికారులందరూ కలిసికట్టుగా పనిచేశారన్నారు. జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మండల స్థాయి అధికారుల సమన్వయంతో సాధారణ ఎన్నికలు, భూ సమస్యల పరిష్కారం, ఓటర్ జాబితా తయారీ తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలిగానన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు గల సిబ్బందితో సంయమనంతో ఉంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని గ్రహించానన్నారు. ఉన్నతాధికారులు ఇచ్చిన విధులను భారంగా కాకుండా బాధ్యతగా, అవకాశంగా భావించాలన్నారు. ఇది రాయలసీమ ప్రాంతం. నేను ఎక్కువగా కోస్టల్ ఎక్కువ సర్వీస్ నాకు హైదరాబాద్ సెక్రటరీ సర్వీస్, ఏపీఐసి, ఇలా ఫస్ట్ టైం రాయలసీమ రావడం. నేను అంటే అడిషనల్ డైరెక్టర్ సర్వీస్ ఎలిమెంట్స్లో ఉన్నప్పుడు అక్కడ రీసర్వే ప్రాజెక్ట్ చూస్తూ ఉండేవాళ్ళం. అయితే 2-3 సార్లు అడిగా ఏదైనా జాయింట్ కలెక్టర్ అవకాశం ఉంటే వెళ్దామని అనుకునే రీతిలో చాలా మంచి జిల్లాకు వచ్చాననే ఫీల్ అయితే నాకు. ఇప్పుడు నేను పనిచేసిన జిల్లాలకి అంటే అన్ని రకాలుగా ఇది బెటర్ అని నా ఫీల్. సో ఏదేమైనా కొంచెం న్యూసెన్స్ ఏరియా అంతా వేరే జిల్లాలకు వెళ్ళిపోయింది కాబట్టి మన దగ్గర వాతావరణం కూల్గా ఉంటుంది, మనుషులు కూల్గా ఉంటారు, జిల్లా ఆఫీసర్స్ చాలా కూల్గా ఉంటారు. అట్లాంటి వాతావరణంలో పనిచేశాను. ఏదేమైనా ఇక్కడ నేను చాలా మంచి ఆఫీసర్స్ చూశాను. అంటే ఆఫీసర్స్ మంచి అంటే ఇన్ ద సెన్స్ ఒకరి మీద ఒకరు చెప్పుకోకుండా, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ లా కాకుండా ఒకరినో చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి టీం చూడగలరు. డిఆర్డే కానీ, మెట్మా కానీ. అందువల్ల ఆ ఐరన్ దగ్గర నమ్మకాన్ని కానీ ప్రొవైడ్ చేసుకుంటే డెఫినెట్గా మన భవిష్యత్తుకి మంచి పునాది పడుతుంది. చిత్తూరు పట్టణంలోని అపోలో మెడికల్ కాలేజీ వారు ఈరోజు కాలేజీ కాన్ఫరెన్స్ హాల్ నందు సుమారు 350 మంది విద్యార్థులతో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలను మన దేశంలో ఈ ప్రవర్తనను నివారించడానికి ప్రవేశపెట్టబడ్డాయి. ర్యాగింగ్ నిషేధం మరియు నిర్మూలన చట్టం 1997 అనేది భారతదేశంలో విద్యా సంస్థల్లో ర్యాగింగ్ను నిషేధించడం మరియు నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్న చట్టం. ఈ చట్టాల ప్రకారం ర్యాగింగ్ చేసే విద్యార్థులపై కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఏ విద్యా సంస్థ లోపల లేదా వెలుపల ర్యాగింగ్ నిషేధించబడింది. ర్యాగింగ్ వల్ల ఎవరి మరణానికి కారణమైన లేదా ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు పొడిగించబడే జైలు శిక్ష మరియు 50,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ చట్టాలు విద్యార్థులను ర్యాగింగ్ నుండి రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలు విద్యార్థుల రక్షణకు ముఖ్యమైన సాధనంగా మారాయి. ర్యాగింగ్ అనేది నేరమని తెలుసుకోవడం ప్రతి విద్యార్థి బాధ్యత. ఈ క్రమంలో విద్యార్థులు ర్యాగింగ్ యొక్క దుష్పరిణామాలను అర్థం చేసుకోవడం అత్యవసరం. ఇది విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ర్యాగింగ్ అనుభవించిన విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతారు. మరికొందరు విద్యార్థులు ఈ క్షోభను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడతారు. ర్యాగింగ్ అనేది ఒక మానవతా వ్యతిరేక చర్య అని తెలిపారు. విద్యార్థుల మధ్య సహకారంతోనే ర్యాగింగ్ను పూర్తిగా నిషేధించవచ్చు. సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లను ప్రోత్సహించాలి మరియు వారికి సహాయపడాలి. ర్యాగింగ్కి బదులుగా స్నేహపూర్వక సమూహాలుగా మారి తార్కికంగా ఆలోచిస్తూ పరిష్కార మార్గాలను కనుగొనవలసిన అవసరం ఉంది. ర్యాగింగ్ వ్యతిరేక చట్టాల యొక్క అవసరం గురించి ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాలి. ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలు విద్యార్థుల భద్రతకు ప్రధాన అంశమని తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులకు కఠిన శిక్షలు విధించడం ద్వారా ఇతర విద్యార్థులకు అది ఒక గుణపాఠం అవుతుంది. అంతేకాకుండా ర్యాగింగ్ విషయంలో బాధితులు ముందుకొచ్చి తమ బాధలను తెలియజేయడానికి ప్రోత్సహించాలి. ర్యాగింగ్ బాధితులు తమ బాధలను మరుగున పెట్టకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో కాలేజ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినోద్ భట్, కాలేజ్ డీన్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ అగస్తీన్, అపోలో కాలేజ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నరేష్ రెడ్డి, రిజిస్ట్రార్ పోతరాజు, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, తాలూకా ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డి మరియు కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నగరి మండలంలో జాతీయ జెండాలతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత సద్భావనలో భాగంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగ నిరతిని స్మరించుకుంటూ కూటమి పార్టీలతో కలిసి హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు, హిమజ విద్యా సంస్థల చైర్మన్ సురేందర్ రాజు హాజరయ్యారు. ఈ ర్యాలీ నగర పురవీధుల నందు 600 అడుగుల జాతీయ జెండాను 300 మంది విద్యార్థులతో ర్యాలీని కొనసాగించడం జరిగింది. అనంతరం నిషితారాజు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మన నగర నియోజకవర్గంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుదామని నగర నాయకులకు పిలుపునిచ్చారు. మరియు ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి గాంధీ, బీజేపీ జిల్లా కార్యదర్శి లక్ష్మీ వర్మ, జిల్లా వీవర్స్ మెంబర్ మణివన్, ఓబీసీ జిల్లా కార్యదర్శి శంకర్, పుత్తూరు మండలం అధ్యక్షుడు శ్రీధర్, నగర మండలం మాజీ అధ్యక్షుడు పొన్నప్ప, పుత్తూరు మండలం ఉపాధ్యక్షుడు మధు, నగరి మండల ప్రధాన కార్యదర్శి సౌందర్య పాండి, పుత్తూరు మండలం ప్రధాన కార్యదర్శి మునస్వామి, నగర మండలం కార్యదర్శి ఉమాపతి, బీజేవైఎం అధ్యక్షుడు రాము, మణి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరంలో వేల సంఖ్యలో విద్యార్థులు అతి ఉత్సాహంతో 500 అడుగుల జాతీయ జెండా ఎగురవేస్తూ కొంగారెడ్డిపల్లి నుండి గాంధీ కూడలి వరకు దేశభక్తిని చాటుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ 500 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శనను ప్రారంభించారు. గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని, చిత్తూరు నియోజకవర్గంలో అత్యంత ఉత్సాహంతో యువకులు, విద్యార్థులు, అధికారులు సమిష్టిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని చిత్తూరు నగర ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికే బాబు, చిత్తూరు నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, బీజేపీ నాయకులు చిట్టిబాబు, రామభద్ర, బీజేపీ నాయకులు, విద్యార్థులు, సంఘాల విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే ఏవిఎస్ అనే విద్యార్థి సంస్థ చాలా చక్కగా ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే మనకు కూడా 24 ఎన్నికల్లో పోరాడి విజయాన్ని సాధించాం. ముందుగా చిత్తూరు నియోజకవర్గ విద్యార్థులకి, స్టూడెంట్ యూనియన్ లీడర్లకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి అందరికీ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి పైన స్వతంత్ర దినోత్సవ వేడుకలకి భారతదేశపు జెండాని ప్రతి ఇంటి పైన మీరు హాయిస్ చేస్తే మనకి మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. చిత్తూరు నియోజకవర్గందరూ పని చేస్తారని భావిస్తూ అందరూ జెండా వందనం చేయాల్సిందిగా ఆగస్టు 15న ప్రతి ఇంటి పైన. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 1000 అడుగుల జాతీయ జెండాతో తిరుపతిలో ఈ రోజు తెల్లవారుజామున విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించారు. మహతి ఆడిటోరియం నుంచి తారకరామ స్టేడియం వరకు జరిగిన ర్యాలీలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, పాఠశాల కళాశాలల విద్యార్థులు, శ్రీ వెంకటేశ్వర పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాలని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను గుర్తు చేసుకుంటున్నామన్నారు. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నా శుభాభినందనాలు. మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. దేశాన్ని అభివృద్ధి జగంతో ముందుకు కొనసాగిస్తున్నాం. కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేని సంపద మన దేశంలో ఉంది, అది యువత. మీరందరూ కూడా దేశభక్తిని నింపుకొని అందరికంటే ముందు మన దేశం నిన్న దేశభక్తి మనకి మెండుగా ఉండాలని మీరందరూ వెళ్ళగల కేవలం ఇందాక సుబ్బారావు చెప్పినట్టుగా కేవలం ఆగస్టు 15, జనవరి 26 రోజు కాకుండా ప్రతిరోజు ఐఎమ్ ఇండియన్ అనే భావన ఉండాలి, గౌరవించాలి మన భారత జాతీయతను. అదేవిధంగా మీరందరూ ఒక గోల్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక మంచి నడవడికను ఏర్పాటు చేసుకోవాలి. చదువుతో పాటు మంచి లక్షణాలు ఏర్పాటు చేసుకొని దేశ అభివృద్ధికి, మీ అభివృద్ధికి పాటుపడాలి. మీరు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు మరింత మంచి లక్షణాలతో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా తిరుపతిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఈనాడు కొన్ని మనం ఫేస్ చేసిన ఇష్యూస్, సైబర్ క్రైమ్స్ కానీ, మహిళలపై నేరాలు కానీ, డ్రగ్స్ కానీ, ఇలాంటి విషయంలో మీరందరూ సహకరించి మీరు తెలుసుకొని మీ పక్క వారికి తెలియజేసి, అలాంటివి ఏవైనా మన దృష్టికి వచ్చినప్పుడు పోలీసు వారికి కూడా తెలియజేసి ఒక మంచి దేశాన్ని, రాష్ట్రాన్ని, తిరుపతి నగరాన్ని ఏర్పాటు చేయడంలో మీ అందరూ సహకరిస్తారని వన్స్ అగైన్ రాబోయే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి పరమ భక్తురాలైన మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ 207వ వర్ధంతిని రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి కూడలిలో గల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తరిగొండ వెంగమాంబ శ్రీవారిని స్తుతిస్తూ రచించిన కీర్తనలను స్మరించుకున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు సింగంశెట్టి సుబ్బరామయ్య, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవులు, పనిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ
కరిగొండ వెంగమాంబ గారి 207వ వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కలిసి ఆమె విగ్రహానికి పుష్పాలంకరణ చేశాము. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు కరిగొండ వెంగమాంబ గారు. ఆమె 18 కావ్యాలు రచించి శ్రీ లోకానికే వెన్నె తెచ్చారు. అలాంటి మహనీయురాలు కరిగొండ వెంగమాంబ గారు. ఆమె వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆమెకు ఘనంగా పుష్పాలంకరణ చేశాము. మంగళవారం ఉదయం 10:15 రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు జేసీ శుభం బన్సల్, తిరుపతి కమిషనర్ నారపురెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఆర్టీఓలు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్లో షార్ నందు కార్యక్రమంలో పాల్గొనుటకు 10:30 బయలుదేరి వెళ్లారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీదేవి కూతురు సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెరణి పంచాయతీ పరిధిలోని కుసస్థలి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా ఆ నీటిలో కూడా ఇసుకను తీస్తున్న ట్రాక్టర్ యజమానులు, దోపిడీని పట్టించుకొని అధికార బృందం. శివభక్తుల సౌకర్యార్థం కైలాస కోనకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మరియు సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహణ, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి. స్వాతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత, దాని స్ఫూర్తిని పెంపొందించేలా ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవ నిర్వహణ పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహణ, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి. స్వాతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత, దాని స్ఫూర్తిని పెంపొందించేలా ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవ నిర్వహణ పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు. బాగా కష్టపడి పనిచేసే మంచి వ్యక్తిత్వం కలిగిన వారు జేసీ. ప్రభుత్వ పథకాల అమల్లో తనదైన ముద్ర వేశారు వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ర్యాగింగ్ సమాజాన్ని కూల్చుతుంది. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా నిలబడండి. భవిష్యత్తు మెరుగ్గా ఉండడానికి కృషి చేయండి. సమాజానికి దిశానిర్దేశం చేయండి. ఏ రకమైన ర్యాగింగ్ జరిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ భద్రతా హక్కులు మీ చేతిలో ఉన్నాయి. పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా ఎస్పీ డిఎన్ మణికంఠ చందోల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.